రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో నేడే ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం యలమంద గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు సీఎం చంద్రబాబు వెళ్లి స్వయంగా పెన్షన్ను పంపిణీ చేయబోతున్నారు. అనంతరం గ్రామ సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కోటప్ప కొండకు వెళ్లి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఓవర్ టు యు. జమీమా, ఏదైతే పెన్షన్ అంటే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది ఉమ్మడి కూటమి ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి నెల ఒక జిల్లాలోకి వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ కొంతమంది లబ్ధిదారులు కలిసి వాళ్ళకి స్వయంగా కూడా ఆయన చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా కూడా పల్నాడుకి సంబంధించి పల్నాడు జిల్లాలోని యలమందల గ్రామానికి సంబంధించి మరికొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు రాబోతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే యలమంద గ్రామానికి సంబంధించినటువంటి సామాజిక పెన్షన్ పంపిణీ ఏదైతే ఉందో ఆ పెన్షన్కి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటికి రాబోతున్నారు. మనతో పాటు ఆ సామాజిక పెన్షన్ పంపిణీకి సంబంధించినటువంటి ఏడుకొండలు ఉన్నారు. ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఇంటికే రాబోతున్నారు. మన కెమెరామెన్ చూపిస్తున్నాడు. ఆ ఇంటికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే చూపిస్తూ ఉన్నారు. అక్కడ చూడొచ్చు వాళ్ళ ఇల్లు ఏ విధంగా ఉన్నది ఏమిటి అనేది. మరికొద్దిసేపట్లోనే సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తారు. వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఆయన సంబంధించి ఇక్కడ ఆయన రావటం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు ఏడుకొండలు ఎవరైతే ఉన్నారో ఆయనకైతే మాత్రం పెన్షన్ని ఇవ్వటం, ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు, ఇక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు. మరికొద్దిసేపట్లోనే ఇక్కడికే ఇప్పుడు కనపడుతున్నటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ కాట్ ఉన్నదో ఇక్కడికి చంద్రబాబు నాయుడు రావటం, వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడే పరిస్థితి అయితే ఉంటుంది. ప్రజెంట్ లబ్ధిదారు అనేటువంటి ఏడుకొండలు ఉన్నారు. చెప్పండి, చంద్రబాబు నాయుడు సీఎం గారు మీ ఇంటికి రాబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు బాగానే ఆనందంగా ఉందండి. ఆయన ఇక్కడికి వస్తున్నాడంటే ఇప్పుడు అందరి ఇళ్ళకే పోకుండా ఇక్కడికి వస్తామంటే నాకు ఎంత ఉత్సాహంగా ఉంది. అంటే మీరు అసలు ఏం చేస్తూ ఉంటారు? మీకు ఏ విధమైనటువంటి పెన్షన్ వస్తుంది? నాకు మామూలుగా వృద్ధా పెన్షనే వస్తుంది. నేను గాలి మిషన్ పని చేసుకుంటాను. ఈయన ఇచ్చే పెన్షను నాకు కొద్దిగా ఆరోగ్యం బాగలేదు కాబట్టి ఆ పెన్షను నేను మామూలుగా ఉపయోగపెట్టుకుంటున్నాను. మందులకు వాటికి వాళ్ళ మీద నేను ఆధారపడకుండా నా భక్తి నాకు కడుగుతుంది. టిఫిన్ కానీ వీటికి నాకు సరిపోతున్నాయి. అంటే ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు? నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లగాడు. 2 పెళ్ళిళ్ళై వెళ్ళిపోయారు. మగ పిల్లగాడు ఉన్నాడు. ఆ పిల్లగాడికి ఒక 2 పిల్లలు, మా కోళ్ళు. మేము 5గురు ఉంటాము ఇక్కడ. మా పిల్లగాడేమో కరెంటు పని చేసుకుంటాడు, నేనేమో గాలి మిషన్ పని చేసుకుంటా. ఓకే, ఇప్పుడు ఇచ్చే ఈ పెన్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు మీ ఇంటికి వస్తున్నారు. వచ్చిన తర్వాత మీకు చూస్తుంటేనే ఇల్లు కూడా సక్రమంగా ఉండట్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఏమైనా కోరేటువంటి అవకాశం ఏమైనా ఉన్నదా? ఉందండి. ఇట్టడి సంగతి ఇల్లు కట్టేయమని అడుగుదాం అనుకుంటున్నాము. మా పిల్లగాడికి కొద్దిగా కాళ్ళు బాగలేదు. దాని గురించి కూడా ఏదన్నా లోన్ ఒకటి ఇప్పిమని అడుగుదాం అనుకుంటున్నాము. అంటే ఎప్పుడైతే సీఎం చంద్రబాబు నాయుడు మీ ఇంటికి వస్తున్నారని తెలిసిందో చాలామంది మిమ్మల్ని గ్రామస్తులందరూ కూడా కలిసి ఉంటారు. ఏదన్నా వాళ్ళకి సంబంధించిన అంశాలు కూడా సీఎంతో మాట్లాడమని అన్నారా? ఇంకా ఏం చెప్పలేదండి ఇట్టడి సంగతి అని. ఏం చెప్పలేదు ఇట్టడి సంగతి అని. సీఎం మీ ఇంటికి వస్తున్నాడంటే మాకు కూడా బాగా ఆనందంగా ఉంది. ఎవరు ఇళ్ళకి రాకుండా మీ ఇంటికే వస్తున్నాడంటే. ఓకే, ఇక్కడ పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఏదైతే ఇక్కడ సంబంధించి కొద్దిసేపట్లోనే చంద్రబాబు నాయుడు సీఎం ఇక్కడికి రాబోతూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఇక్కడికి ఆయన వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఏడుకొండలు ఉన్నారో ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం సామాజిక పెన్షన్ అనేది మాత్రం ఇవ్వటం అనేది జరుగుతుంది.
ఏడుకొండలు కూడా చెప్తుంది ఏంటంటే తాను ఎంతో పేదవాడిని, అదేవిధంగా కూడా తన పిల్లలకి కూడా బాగాలేనటువంటి పరిస్థితుల్లో తాను వాళ్ళ మీద ఆధారపడకుండా కూడా ఇచ్చేటువంటి ఇప్పుడైతే పెన్షన్ ఏదైతే ఉందో ఈ పెన్షన్కి సంబంధించి సామాజిక పెన్షన్లో వచ్చేటువంటి డబ్బులతోనే తన జీవనం గడుస్తుంది. అదేవిధంగా కూడా ఆరోగ్య సమస్య కూడా ఉన్నది. తన ఇల్లు కూడా సరిగ్గా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తనకి ఇంటికి కూడా కొంతవరకు సాయం చేయమని చెప్పి సీఎంని తాను అడుగుతానని తెలియజేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. దీనికి సంబంధించే మరి కొద్దిసేపట్లో అంటే ఖచ్చితంగా కూడా ఒక హాఫ్ అన్ అవర్లోనే సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తున్నారు. యలమంద గ్రామానికి సంబంధించి ఇక్కడ గ్రామ సభ ప్రధానంగా కూడా ఆ గ్రామ సభలో గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని కూడా ఆయన అడిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 63 లక్షల మందికి ఈ సామాజిక పెన్షన్లు అనేవి ఇస్తున్నటువంటి నేపథ్యం. దానికి సంబంధించి ఈరోజు పల్నాడుకి రావడం జరిగింది. పల్నాడులో ఉన్నటువంటి ఏదైతే నర్సాపేట మండలానికి సంబంధించినటువంటి ఏదైతే యలమంద గ్రామం ఉందో ఆ యలమంద గ్రామంలో ప్రజెంట్ పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు మనం అయితే మాత్రం ఆ లబ్ధిదారుడు ఎవరైతే ఏడుకొండలు ఉన్నారో ఆయన ఇంటి దగ్గరికి రావటం, ఆయన అడిగి సీఎం రాబోతున్న సందర్భంలో ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి, ఆయన ఏ విధంగా ఫీల్ అవుతున్నాడని తెలుసుకునే పరిస్థితి అయితే కనపడింది. కెమెరా పర్సన్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.